అసలు ప్రభాస్ మూవీ అంటే ఫుల్ హైప్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ గట్టిగా ఉంటాయి. కానీ రాజాసాబ్కి అసలు అందరికీ ఎక్స్పెక్టేషన్స్ చాలా తక్కువ ఉన్నాయి. మూవీ టీం చాలా తొందరగా 3 మంత్స్ బైకే ట్రైలర్ రిలీజ్ చేశారు. అండ్ దాంట్లో విఎఫ్ఎక్స్ చాలా కార్టూన్ లాగా ఉంటాయి. ఓకే, హారర్ కామెడీ అని తెలుసు అండ్ ట్రైలర్లో కూడా ఆ ఎలిమెంట్స్ ఉంటాయి. బట్ ప్రాబ్లం అది కాదు, విఎఫ్ఎక్స్ కార్టూన్ లాగా ఉండడం వల్ల ఇంట్రెస్ట్ రాదు. అసల్కే ప్రభాస్ మూవీ అండ్ కల్కి తర్వాత వస్తున్న మూవీ అంటే మినిమం ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ ఫస్ట్ ట్రైలర్ చాలా డిసప్పాయింట్ చేసింది చాలా మందిని. బట్ మిగతావన్నీ బాగున్నాయి. కామెడీ, ఫన్ అండ్ మొన్న క్రిస్మస్కి కామెడీ క్లిప్ రిలీజ్ చేస్తే అది వైరల్ అయింది. సో అందరికీ నచ్చుతుంది. కానీ ఈ విఎఫ్ఎక్స్ ఒక్కటే ప్రాబ్లం. దానివల్ల మూవీకి హైప్ పోతుంది అండ్ అందరికీ ఇది మళ్ళీ ఇంకో ఆదిపురుష్లా ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే ఆదిపురుష్ కూడా ఇదే ప్రాబ్లం. అది ఇంకా ఘోరం. 600 crore బడ్జెట్ అని చాలా చెప్పి లాస్ట్కి వీడియో గేమ్ గ్రాఫిక్స్ ఇచ్చారు ట్రైలర్లో. కానీ రాజాసాబ్ టీంని అనడానికి కూడా ఏం లేదు. వాళ్ళు ఎన్నో ఇయర్స్ దీని మీద వర్క్ చేస్తున్నారు. అండ్ నాకు తెలిసిన న్యూస్ ఏంటంటే మూవీ టీం ఒక విఎఫ్ఎక్స్ సూపర్వైజర్కి వర్క్ ఇస్తే అతను సరిగ్గా చేయకుండా చాలా టైం తీసుకుని అసలు ఏం వర్క్ చేయలేదంట. సో వీళ్ళు మళ్లీ కొత్తగా స్టార్ట్ చేసి దానికోసం మూవీని పోస్ట్పోన్ చేసుకుని చాలా మనీ ఎక్స్ట్రా స్పెండ్ చేశారు. అనుకున్న బడ్జెట్ కంటే చాలా ఎక్కువే ఖర్చు పెట్టారు. కానీ నాకు ఇంకా చాలా పాజిటివ్గా ఉంది. మూవీలో కామెడీ, స్టోరీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అని. అండ్ ఇప్పుడు రిలీజ్ అయిన కొత్త ట్రైలర్ అందరికీ నచ్చింది. విఎఫ్ఎక్స్లో చాలా ఇంప్రూవ్మెంట్స్ చేశారు అండ్ అట్లీస్ట్ అందరినీ కొంచెం ఎక్సైట్ చేసింది. మూవీలో కూడా ఇలానే ఉంటే ప్రాబ్లం లేదు. లేకపోతే అందరూ మూవీ రిలీజ్ అయ్యాక దీని గురించే మాట్లాడతారు. ప్రతి రివ్యూలో విఎఫ్ఎక్స్ చీప్ ఉన్నాయి, అది ఇది అంటారు. అండ్ మూవీకి బ్యాడ్ టాక్ రావచ్చు. సో ఈ విఎఫ్ఎక్స్ ఒక్కటి వర్కౌట్ అయితే మూవీని ఎవ్వరూ ఆపలేరు. రిలీజ్ ట్రైలర్ అయితే క్రేజీ ఉంది అండ్ అసలు ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంటుంది అని. అసలు రిలీజ్కి 3 months బ్యాక్ ఫస్ట్ ట్రైలర్ అనవసరంగా రిలీజ్ చేశారు. మొత్తం దానివల్లే హైప్ లేకుండా పోయింది. ట్రైలర్ బదులు గ్లిమ్సో ఏదో చేయాల్సిందప్పుడు. ఎనీవే, ఈ కొత్త ట్రైలర్ క్రేజీ ఉంది, అది ఇంపార్టెంట్.